అందరికీ నమస్కారము. వెల్కమ్ టు డాడీస్ అండ్ లాగ్స్. ఆషాఢ మాసం తెలుగు సంవత్సరంలో 4వ నెల. ఈ మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండుగలు తొలి ఏకాదశి, గురు పౌర్ణమి. హైదరాబాద్లో బోనాలను ఘనంగా జరుపుకుంటాము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆషాఢంలో మరియు శ్రావణంలో వనభోజనాలకు వెళ్తారు. మా దిక్కు దీన్ని చెట్ల తీర్థాలు, చెట్ల కిందికి వండుక తిన అంటారు. మేము ఎప్పటికీ వెళ్ళే స్థలానికి దాదాపు గ్రామం నుంచి 1 కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది. ఇది మా స్థలమే అన్నమాట. అక్కడ వరకు మేము నెమ్మదిగా నడుచుకుంటూ రావడం జరిగింది. వనభోజనాలు అంటే ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులతో కలిసి భోజనం చేయడం. వెరీ నైస్. హాయ్ బాబాయ్. ఇక్కడ మేము కూర్చునే ప్రదేశంలో అనేక ముళ్ళు ఉన్నాయన్నమాట. సో దాన్ని మొత్తం క్లీన్ చేయడానికి పక్కనే మా బావి ఉంటుంది. అక్కడ పారను తీసుకొచ్చి దాన్ని మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. అది మా తమ్ముడు దాన్ని చూపిస్తున్నాడు. పిల్లలు చూడండి ఎంత సంతోషంగా, కేరింతలుగా, హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు రిలేషన్స్ అనేవి, బంధాలు అనేటివి బలపడతాయి. ఇది మా కొత్త బండి, మా పాత బండి, మా బావ బండి. ఏది బ్రో? లేదు. వీళ్ళందరూ మా కుల పెద్ద మనుషులు. వీళ్ళందరూ ఫోటోలు. మరి మా అన్నయ్య ఐటమ్ వేస్తున్నారు. మనకు వనభోజనాలకు వెళ్ళినప్పుడు మొదటగా మనము వన దేవతలను ప్రతిష్టాపన చేసి ధూపాలతో, అగరబత్తులతో కానీ పూలతో పూజించి ప్రతిష్టాపన చేసుకుంటాం. మా దగ్గర మా నాన్న, మా తాతలు చెప్పిన దాని ప్రకారం ఏంటిదంటే, ఇక్కడ ఒక చిన్న పందిర్లాగా వేసుకొని అక్కడ పలుగురాళ్ళని తీసుకొని వాటికి బొట్లు గిట్ల పెట్టేసి ఏం చేస్తాము, వాళ్ళను ముసలమ్మ, ముసలయ్య అనేటువంటి పేర్లతోని పూజించడం జరుగుతుందట. మా పెద్దలు మాకు చెప్పారు. దాని తర్వాత వాళ్లకు అంటే వనదేవతలకే నైవేద్యం సమర్పించి అందరూ అక్కడికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులు, అందరూ కూడా నైవేద్యం సమర్పించిన తర్వాత మేము భోజనాలు అందరం కలిసి చేయడం జరుగుతుంది. ఓకే. ధూప దీప నైవేద్యాలు సమర్పించి వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, పిల్ల పాపలు అందరూ సుఖ సంతోషాలతో ప్రతిసారి ఇదే విధంగా రావాలని కోరుకుంటూ వనదేవతలకు పూజలు చేసి వనభోజనాలు చేస్తారు. వనదేవతను పూజించుకున్న తర్వాత ఇక చివరి అంశం ఏంటంటే భోజనాలు చేయడమే. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.